గుర్రములను రథములను సమకూర్చుకుని 32 రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యములు అంతటిని సమకూర్చుకొని బయలుదేరి షిమ్రానుకు ముట్టడి చేసి దాని మీద యుద్ధం చేసెను. అతడు పట్టణమందున్న ఇజ్రాయేలు రాజైన అహాబు వద్దకు దూతలను పంపి, నీ వెండియు బంగారమును నీ భార్యలోను పిల్లలలోను సౌందర్యము కలవారు నా వారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానము తెలియజేశాను. అందుకు ఇజ్రాయేలు రాజు, నా ఏలిన వాడిన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నామని ప్రత్యుత్తరం ఇచ్చి వారిని పంపగా ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియచెప్పిరి. నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలనని నేను నీ యుద్ధకు సేవకులను పంపి ఉన్నాను. రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని నీ సేవకుల ఇండ్లను పరిశోధించుదు. అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా ఉండునో దానిని వారు చేత పట్టుకొని తీసుకొని పోదురు. కాగా ఇజ్రాయేలు రాజు దేశపు పెద్దలనందరినీ పిలువనంపించి బెన్హదదు భార్యలను నీ పిల్లలను వెండి బంగారులను పట్టుకొందునని వర్తమానము పంపగా నేను ఇయ్యనని చెప్పలేదు. ఆ మనుషుడు చేయగోరుచున్న మోసపు ఎట్టిదో అది మీకు తెలియచేసుదు అనెను. నీవు అతని మాట వినవద్దు, దానికి ఒప్పుకొనవద్దు అని పెద్దలను జనులందరూ అతనితో చెప్పిరి. కనుక అతడు, మీరు రాజైన నా ఏలిన వారితో తెలియచెప్పవలసినది ఏమనగా, నీవు మొదట నీ సేవకుడైన నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరించును. కానీ నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చేయలేదని బెన్హదదు దూతలతో చెప్పుడనెను. ఆ దూతలు పోయి బెన్హదదు నొద్దకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియచేయగా బెన్హదదు మరలా అతని వద్దకు దూతలను పంపి, నాతో కూడా వచ్చిన వారందరూ పిడికడు ఎత్తుకొని పోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలిన ఎడల దేవతలకు నాకు గొప్ప అపాయము కలుగచేతురు అని వర్తమానము చేశాను. అందుకు ఇజ్రాయేలు రాజు తన ఆయుధమును నడుమున బిగించుకొని వాడు దాన్ని విప్పి తీసి వేసిన వాని వలె అతిశయపడకూడదని చెప్పుడనెను. బెన్హదదునకు ఈ రాజులను గుడారముల యందు విందు జరిగించుకొనుచుండగా ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చారు. కనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడునని ఆజ్ఞాపించెను. వారు సన్నద్ధులై పట్టణం ఎదుట నిలువగా ప్రవక్త అయిన ఒకడు ఇజ్రాయేలు రాజైన అహాబు నొద్దకు వచ్చి అతనితో ఇట్లను, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ గొప్ప దండంతయు నీవు చూచితివే. నేను యెహోవానని నీవు అనుగ్రహించినట్లు నేడు వాని నీ చేతికి అప్పగించదను. ఇది ఎవరి చేత జరుగునని అహాబు అడుగగా అతడు, రాజ్యాధిపతులలో ఉన్న యవనుల చేత జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాడు. యుద్ధమును ఎవరు ఆరంభము చేయవనని రాజు అడుగగా అతడు, నీవే అని ప్రత్యుత్తరం ఇచ్చాను. వెంటనే రాజు రాజ్యాధిపతుల్లో ఉన్న వారి లెక్క చూడగా వారు 232 తరువాత జనులను ఆయన ఇజ్రాయేలు వారిని అందరినీ లెక్కింపగా వారు 7,000 మంది అయ్యారు. మధ్యాహ్నమందు వీరు బయలుదేరగా బెన్హదదు అతనికి సహకారులైన ఆ 32 రాజులను గుడారములలో తాగి మత్తులై ఉండేది. రాజ్యాధిపతిలో ఉన్న ఆ యవనులు ముందుగా బయలుదేరినప్పుడు సంగతి తెలుసుకొనుటకై బెన్హదదు కొందరిని పంపెను. షోమ్రోనులో నుండి కొందరు వచ్చి ఉన్నారని బంటులు తెలియచేయగా వారు సమాధానముగా వచ్చి నన్ను యుద్ధము చేయి వచ్చినను వారిని సజీవులుగా పట్టుకొని రండని ఆజ్ఞాపించారు. రాజ్యాధిపతిలో ఉన్న ఆ యవనులను వారితో కూడా ఉన్న దండువారును పట్టణంలో నుండి బయలుదేరి ప్రతివాడు తను ఎదిరించిన వారిని చంపగా సిరియనులు పారిపోయి ఇజ్రాయేలు వారు వారిని తరుముచుండగా సిరియా రాజైన బెన్హదదు గుర్రమెక్కి రౌతులతో కూడా తప్పించుకొని పోయెను. అంతటా ఇజ్రాయేలు రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియనులు బహుగా హతము చేశాను. అప్పుడు ఆ ప్రవక్త ఇజ్రాయేలు రాజు వద్దకు వచ్చి, నీవు బలము తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దానిని కనిపెట్టి ఉండుము. ఏడాది నాటికి సిరియా రాజు నీ మీదికి మళ్ళా వచ్చినని అతనితో చెప్పాడు. అయితే సిరియా రాజు సేవకుడు అతనితో ఇలాగూ మనవి చేసిరి, వారి దేవతలు కొండ దేవతలు కనుక వారు మనకంటే బలవంతులైరి. అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన ఎడల నిశ్చయంగా వారిని గెలుచుదుము. ఇందుకు మీరు చేయవలసినదేమనగా, ఆ రాజులలో ఒక్కొక్కని వాని
ఆధిపత్యంలో నుండి తీసివేసి వానికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి నీవు పోగొట్టుకున్న బలము ఎంతో అంత బలమును గుర్రముల రథములను లెక్కించి పోగు చేయనప్పుడు మనము మైదానమందు వారితో యుద్ధము చేసేలా అవశ్యముగా మనము వారిని గెలుచుదమని మనవి చేయగా అతడు వారు చెప్పిన మాట విని ఆ ప్రకారము చేశాను. కాబట్టి మరు సంవత్సరము బెన్హదదు సిరియనులను సమకూర్చు లెక్క చూచి బయలుదేరిపోయి ఇజ్రాయేలు వారితో యుద్ధము చేయుటకై అఫేకునకు వచ్చెను. ఇజ్రాయేలు వారందరినీ పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరి ఇజ్రాయేలు వారు మేకపిల్లల మందలు రెంటి వలె వారు ఎదుట దిగి ఉండరి. కానీ దేశము సిరియనుల చేతకు అప్పగించబడి ఉండేది. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇజ్రాయేలు రాజుతో ఇట్లా యెహోవా సెలవిచ్చినదేమనగా సిరియనులు యెహోవా కొండలకు దేవుడే కాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహం అంతయు నీ చేతికి అప్పగించెను. వారు ఎదురుముఖములుగా 7 దినములు గుడారములను చేసుకొనినంత తరువాత 7వ దినమందు యుద్ధమునకు తెలుసుకొనగా ఇజ్రాయేలు వారు 1 దినమందే సిరియనులు కాల్పాలము 1,00,000 మందిని హతము చేసిరి. తక్కిన వారు ఆఫేకు పట్టణములోనికి పారిపోగా అచ్చట ఉన్న ఒక ప్రాణము శేషించిన వారిలో 27,000 మంది పడెను. బెన్హదదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆ యాగాదులలో చొరగా అతని సేవకులు ఇజ్రాయేలు వారి రాజులను దయాపరులని మేము అనుకుంటుమి కనుక నీకు అనుకూలమైన ఎడల మేము నడుమునకు గోనెలు కట్టుకొని తల మీద తాళ్లు వేసుకొని ఇజ్రాయేలు రాజు నొద్దకు పోవుదును. అతడు నీ ప్రాణంను రక్షించునేమో అని రాజుతో అనగా రాజు అందుకు సమ్మతించను. కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకొని తల మీద తాళ్లు వేసుకొని ఇజ్రాయేలు రాజు నొద్దకు వచ్చి నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బతకనిమ్మని మనవి చేయుటకై మమ్మను పంపెనని చెప్పగా అతడు బెన్హదదు నా సహోదరుడు అతను ఇంకను సజీవుడై ఉన్నాడా అని అడిగాడు. అప్పుడు ఆ మనుషుడు సంగతి గ్రహించి అతని మనసు ఎలాగున ఉన్నదో అది నిశ్చయంగా గుర్తెరిగి ఆ మాటను బట్టి బెన్హదదు నీకు సహోదరుడే అని చెప్పగా అతడు మీరు వెళ్ళి అతన్ని తోడుకొని రండెను. బెన్హదదు తన యొద్దకు రాగా అతడు తన రథము మీద అతనిని ఎక్కించుకునేను. అంతటా బెన్హదదు తమ తండ్రి చేతిలో నుండి నా తండ్రిని తీసుకున్న పట్టణములను నేను మరలా అప్పగించదను మరియు నా తండ్రి షెమ్రోను వీధులలో కట్టించుకున్నట్లు దమస్కులో తమ కొరకు తమ వీధులను కట్టించుకొనవచ్చును అని అతనితో చెప్పగా అహాబు ఈ ప్రకారము నీతో సంధి చేసి నిన్ను పంపివేయుదునని చెప్పి అతనితో సంధి వేసి అతనిని పోనిచ్చాను. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత నీ చెలికానితో నన్ను కొట్టమనగా అతడు అతని కొట్టుకొని ఒప్పకపోయినప్పుడు అతడు నీవు యెహోవా ఆజ్ఞకు లోబడితివి కనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పాడు. అతడు వెళ్ళిపోగా సింహం ఒకటి అతనికి ఎదురై అతనిని చంపాను. తరువాత మరి ఒకడు అతని కనపడినప్పుడు అతడు నన్ను కొట్టుకొనమనగా అతడు అతని కొట్టి గాయపరిచాను. అప్పుడు ఆ ప్రవక్తలు పోయి కండ్ల మీద సాగ కొట్టుకొని మారువేషము వేసుకొని మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకొని ఉండి రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఇలాగ మనవి చేశాను, నీ దాసుడైన నేను యుద్ధంలోనికి పోచుండగా ఇదిగో ఒకడు తిరిగి ఒక మనుష్యుని నా యుద్ధకు తోడుకొని వచ్చి ఈ మనుష్యుని కనిపెట్టుము. ఏ విధముగానైనా వాడు తప్పించుకొని పోయినలా వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణము పోవును, లేదా నీవు 2 మణుగుల వెండిని ఇవ్వలేను. అయితే నీ దాసుడని నేను పని మీద ఇక్కడిక్కడ తిరుగుచుండగా వాడు కనపడకపోయాను. అప్పుడు ఇజ్రాయేలు రాజు నీవే తీర్పు తీర్చుకొంటివి కనుక నీవు చెప్పినట్లుగా నీకు జరుగును అని అతనికి సెలవీయగా అతడు త్వరపడి తన కండ్ల మీద పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తలలో ఒకడిని రాజు పోల్చెను. అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చినదేమనగా నేను శపించిన మనుష్యుని నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చితివి కనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును వాని జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడుదురని రాజుతో అనగా ఇజ్రాయేలు రాజు మూతి ముడుచుకొనిన వాడే కోపముతో షోమ్రోనులో తన నగరునకు వచ్చాను.